తెలుగు పాఠాలను వింటున్న విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నన్ను ప్రోత్సహిస్తున్న భాషాభిమానులకు ధన్యవాదాలు. మనం అంటే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వాళ్ళం. ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నాం. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వ్యవహార భాషా నిలయమైన కృష్ణా జిల్లా సరిహద్దుగా గలవాళ్ళం. కాబట్టి మన భాషలో తెలంగాణతనం కంటే ఆంధ్రత్వం అధికంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, తెలంగాణ ఏర్పడిన తరువాత పాఠశాలలలో పాఠ్యపుస్తకాలు మారాయి. మన స్వరాష్ట్ర పుస్తకాల్లో తెలంగాణ కవి రచయితలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ యాస మాట్లాడడం, అర్థం చేసుకోవడం చేతగాని నాలాంటి వాళ్లకు ఇప్పటి పాఠాలు జటిలమైపోయాయి. ఈ ఇబ్బందిని అధిగమించడానికి నేను చాలా ప్రయత్నం చేసి సఫలమైనాను. అందులో భాగంగానే 10వ తరగతిలో పాకాల యశోదారెడ్డి గారి చేత రాయబడిన కొత్త బాట పాఠంలోని కొంత భాగాన్ని తొలుత ఉన్నది ఉన్నట్లుగాను, తరువాత మన వాడుక భాషలోనూ చదివి వినిపిస్తాను. దానివల్ల మీకు ఈ పాఠం ద్వారా రచయిత్రి చెప్పదలుచుకునే విషయం స్పష్టమవుతుంది, మిగతా పాఠాలను కొనసాగించడానికి దోహదపడుతుంది అని నేను భావిస్తున్నాను. మరి విందామా? మార్కెట్కి వెళ్లే మార్గం పక్కన ఇళ్లున్నాయి. వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో నిర్మింపబడ్డాయి. గోడలకు వెల్లవేసి ఉన్నది. వసారా గోడలపై ఆకర్షణీయమైన పూలు చిత్రించబడి ఉన్నాయి. మరికొన్ని ఇళ్ళు మట్టితో నిర్మింపబడ్డాయి. ఆ ఇళ్లకు చిరిగిన తాటి ఆకుల కప్పు ఉన్నది. చిన్న పెద్ద ఇళ్లలోనూ, పేదల ధనికుల ఇళ్లలోనూ, అన్ని ఇళ్లలోనూ ప్రవేశ ద్వారం పక్క కుండీలో తులసి మొక్క ఉన్నది. పసిపిల్లలు ఊరకుక్కలతో పాటు దుమ్ములో ఆడుతున్నారు. స్త్రీలు బియ్యం కడుగుతూ ఆ కడిగిన నీటిని సందులో పోస్తున్నారు. పిల్లలు, ఇదంతా వింటుంటే మీకు గ్రామీణ నేపథ్యం కనిపిస్తోంది కదూ? నిజమే. 70 ఏళ్ల క్రిందట మన తెలంగాణ ప్రాంతంలో పల్లెల తీరుని మన కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేయడానికి కొత్త బాట పాఠం ద్వారా డాక్టర్ పాకాల యశోదారెడ్డి అనే రచయిత్రి చేస్తున్న ప్రయత్నం ఇది. కథానిక ప్రక్రియకు చెందిన ఈ పాఠ్యాంశంలో 2 తరాలకు సంబంధించిన వివరాలు పొందుపరచబడ్డాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథం నుంచి తీసుకునబడిన కొత్త బాట అనే ఈ పాఠం రాసిన యశోదారెడ్డి గారి గురించి పరిశీలిద్దాం. ఆగస్టు 8వ తేదీ 1929లో పుట్టిన పాకాల యశోదారెడ్డి గారు అక్టోబర్ 7వ తేదీ 2007న మరణించారు. డాక్టర్ పాకాల యశోదారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించారు. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ అయ్యారు. ఆంధ్ర సాహిత్య వికాసం, పారిజాతాపహరణ పర్యాలోచనం, ఎర్రా ప్రగడ, కథా చరిత్ర వంటి పరిశోధనా గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధనా పట్టిమగల వ్యాసాలనెన్నో రాశారు. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందాయి. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నారు. నాటి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్లు ఈమె కథలు. అసలు పాఠంలోకి ప్రవేశించే ముందు ఈ పాఠం ప్రవేశిక ఏం చెబుతుందో చూద్దాం. ప్రవేశిక: ఈ కొత్త బాట గురించి డాక్టర్ పి యశోదారెడ్డి మాట్లాడుతూ, ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్కా తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన 2 గంటల్లో 2 తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడవబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని
ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పింది. ఆ కొత్త బాటలో మనం నడక మొదలు పెడదామా? నేను రానురా తమ్ముడు, అది తరాల నాటి బాట. ఎప్పుడేసిందో ఏం కథనం. ఈ వానలకు వరదలకు ఏర్లు పంగంగా ఎన్ని కయ్యలు కొట్టిందో, ఎన్ని గంటలు పడ్డదో. కూసుంటే నడుములు ఇరిగే, నడిస్తే కాళ్ళు బెనికినంట. ఒర్రెలల్లా వంపులల్లా వడి ఆ బాట పొంటి ఒడినడవా నా శాతగా తండ్రి అంట. ఎంత చెప్పినా గాని వాని చెవు మీద పేను వారితేనా, నా మాట ఇంటేనా, వాని పట్టు ఇడిస్తేనా? తుమ్మబంక అంటుకున్నట్టు ఎంటబడి, కాదక్క మన ఊరుకు కొత్త బాట వేసినాం, నీవు చూసి మెచ్చిందా కాదు అంట. ఒకటే పట్టు, మొండి పట్టు, జనిగ పట్టు. ఇదెక్కడ సోదా, వీడెక్కడి నక్షత్రుడు నాయనా అంట. పయనమై బండెక్కి బయలుదేరిన. తోవ పంటి ఊకున్నాడా? లేదు. ఉల్లాసం బట్టలేక ఒకటే చెప్పకపోతుండడు, వసదాగిన పెట్టోలే. అక్క, ఇది ఈగకాలం కాదే, పూలకాలం, ఎన్నెల మాసం, తీయటి తీపుల దినం. ఏమనుకున్నావో? ఎక్కడ చూసినా కమ్మడి వాసన, ఇనసొంపైన రొద, పండాకు రాలంగా అడవి అంతా పసరాకు పోషాకులు తొడిగి సోగులు పోతుండది. ఆ మోదుగు వనం చూడు, పెయ్యంతా పులకరిచ్చినట్టు మొగ్గ తొడిగి ఎర్రగ పూసి కొత్త బాటకు మంగళారతులు పడుతున్న ముత్తైదులోలే సాళ్లు సాళ్లుకు నిలబడ్డవి. ఆ పొంటె ఉన్న మద్దుల జరవార చూడు, ఎంత ఎత్తుకెదిగినవో. కొటారి కొమ్మలల్లా తేనెతట్టులన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నవో. ఏందే అక్క ఉలకో పలకో? అదో అక్కడ దిక్కు జర నీ శివారి చీను, ఎడవాసిన ఎదలను ఏకం చేయ పేరు పెట్టి పిలుస్తున్నట్టు ఆ కోయల కోతలు. అక్క, అదో ఆ కండ్లబడేది చింతల తోపు. చింతలింకా చిగురుకోలేదు. గున్నమావిళ్ళు చూడు, పొన్నకాయల సోంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్టు కానొస్తుండవి. యాపలు ఇప్పుడిప్పుడే మగ్గులు ఇచ్చుకుంటుండవి. అదో చూడు, మాటలనే మనూరి పొలిమేర రానివచ్చే. ఎదురుకోళ్ళనాడు మగపెండ్లి చుట్టాలకు మర్యాదలు చేయ గుంపు కట్టినట్టు గుబురుగా పెరిగిన ఆ వాయిల పొదలు చూడు. అక్క, బాట పక్కన పొంటి ముసలిమాన్లన్నీ కూలంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా. ఈ సూపుతోటే కొంచెం అటుదిక్కుని కనువారు చేయి. ఆ చెరువు చూడు, ఇప్పుడు నిండుగా నీల సముద్రమోలే నీరు మోస్తుంటది. ఈ చెరువుకు ఆయకట్టు కట్టిన పుణ్యాన అందరికీ ఆదరవైంది. అవును, నిజంగానే ఏకశిస్తుగా పాదరసం వలక పోసినట్టు ఈ చెరువు ఎన్నెలకి మెరుస్తున్నది గాని ఇల్లలకంగానే పండుగ అవుతాది. ఈ పాయల కుంటలకెళ్ళి పెద్ద కొర్రమాన్లు చెంగు చెంగును దుంకుకుంటా ఎగిరి సన్న చేపల్ని పుట్టుకుని మనుకుంటా సుడిగుండాలను లేపుతూనే ఉండవి. కవిన్ల గుడ్డెలుగులు చెదల పుట్టలను గోడగీకి పుట్టకు పుట్ట పెరుగుల గిట్టెలను మెక్కింది చాలక చెట్ల సెగలకు ఎగవాకి జంట తేనెలు ఆ పూటను జుర్రుకున్నది చాలక ఆ పూట కళ్ళుకు గట్టిన ఈతలొట్టె కోసం ఈడికి ఆడికి కాళ్ళుగాలిన పిల్లులోలే ఆసు వస్తూనే ఉండవి అని మనసులో అనుకుంటా ఆ గుడ్డెలుగులను చూసే కంటిని అట్లా మీది మీదికి సారిచ్చేటాళ్లకు గట్టు మీద జారుడు బండల వెనక అల్గుదింకె కాడ చిత్తరగండు కాదు ఆడిదే అప్పుడే ఈనిందేమో. కండ్లు కానక పొట్టాపతికి గాండ్రు గాండ్రు అనుకుంటా తన పొట్టన పుట్టిన తన కోనల్ని నమల్కమ్యంగా చూస్తుండది. ఆ పక్కనే గొర్రెపోతును అమాంతం మందు గుడిగలు మింగినట్టు మింగిన తాసుపాము సీకర చెట్టుకు తీగోలే చుచ్చుకుంది. తిన్నది అరుగున ఊడిపాము గురిగింజలోలే గుడ్లు మిట్టుకుని మిట్కరించుకుంటా సుట్ట కుదురోలే చుట్టుకొని అతిగతి ఎరగకుండా పడ్డది. ఆడాడ నక్కలు పుంచుకొని అదునుగా వస్తున్న పాలిపెర గండ్లపడుతూనే ఉండది. తమ్ముడు, నేను రానురా, అది ఎప్పటిదో పాత పాట, ఎప్పుడు వేశారో ఏమో. ఈ వర్షాలకు వరదలకు ఏర్లన్నీ పొంగితే ఎన్ని గోతులు పడ్డాయో. కూర్చుంటే నడుములు ఇరిగాయి, నడిస్తే కాళ్ళు బెణికాయి అన్నట్లు ఈ ఒర్రెలు వంపులు దారి వెంట వేగంగా నడవడం నా చేత కాదు నాయనా అంటూ ఎంత చెప్పినా
వాడి చెవి మీద పేరు ఎక్కినట్లుగా కూడా లేదు. చెప్పిన మాట వినడు, వాడి పట్టు విడవడు. తుమ్మ బంక అంటుకున్నట్లు వెంటపడి, కాదక్క, మన ఊరికి ఒక కొత్త బాట వేశాం, నీవు చూస్తే మెచ్చుకుంటావు కూడా అంటూ ఒకటే ఉడుం పట్టాడు. ఇదెక్కడి గొడవ, వీడెక్కడి నక్షత్రకుడురా బాబు అనుకుంటూ ప్రయాణమై బండెక్కి బయలుదేరాను. వాడు దారి పొడవునా మాట్లాడకుండా ఊరుకున్నాడా? లేదు. ఉత్సాహం ఆపుకోలేక ఒకటే వాగుతున్నాడు, వసతాగిన పెట్టవలే. అక్క, ఇది ఏకకాలం కాదు, పూలకాలం, వెన్నెల మాసం. ఏమనుకున్నావు గాని ఇవి మధురమైన రోజులు. ఎక్కడ చూసినా కమ్మటి వాసన, వినసొంపైన శబ్దం. పండిపోయిన ఆకులు రాలిపోగా ఈ అడవి పచ్చి ఆకులు అనే కొత్త బట్టలు తొడుక్కొని వయ్యారాలు పోతున్నది. ఆ మోదుగు చెట్లు గుంపు చూడు, శరీరం అంతా పులకరించిపోయే విధంగా మొగ్గలు తొడిగి ఎర్రగా పూచి ఈ కొత్త బాటకు మంగళహారతులు పడుతున్న ముత్తైదుల వలె వరుసగా నించున్నాయి. ఆ పక్కనే ఉన్న మద్ది చెట్లను కొంచెం చూడు, ఎంత ఎత్తుగా ఎదిగాయో. వాటి కొమ్మల చివరన తేనె తట్టెలు పెట్టి వాటి నిండా తేనెను ఎలా నింపుకున్నాయో. ఏంటక్క, పువ్వు కొట్టవు, మాట్లాడవు? అదిగో ఆ వైపు కాస్త శ్రద్ధగా విను. విడిపోయిన హృదయాలను ఒక్కటి చేయడం కోసం పేరు పెట్టి పిలుస్తున్నట్టు ఉన్న ఆ కోకిల కోతలు. అదిగో అక్కడ కనపడేదే చింతల తోపు. చింత చెట్లకు ఇంకా చిగురు రాలేదు. ఆ గున్నమావి చెట్లు చూడు, బొద్దుగా ఉన్న ఆడపిల్లలు అందంగా తయారైన విధంగా ఉన్నాయి. వేప చెట్టుకు ఇప్పుడిప్పుడే పూత వస్తున్నది. అలా చూడు, మాటల్లోనే మన ఊరి పొలిమేర రానే వచ్చింది. ఎదుర్కోడ ఉత్సవం నాడు మగపెళ్లి వాళ్లకు మర్యాద చేయడానికి గుంపుగా వెళ్ళినట్లు గుబురుగా పెరిగిన ఆ వాయిల పొదలను చూడు. అక్క, దారికి ఇరువైపులా ఉన్న పెద్ద చెట్లన్నీ పడిపోగా ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్న చిన్న చెట్లను చూడు. అదే చూపును కాస్త అవతలి దిక్కు కూడా పెట్టి జాగ్రత్తగా గమనించు. ఆ కనిపిస్తున్న చెరువులో నీరు నిండుగా ఉండి నీలిరంగు సముద్రంలాగా ఉంది. ఆ చెరువుకు కట్టిన ఆ అడ్డుకట్ట వల్లే ఆ చెరువు అందరికీ ఆధారమైంది. అవును, నిజంగానే పాదరసం అంతా ఒకేసారి కింద పోసినట్లుగా ఉన్న ఈ చెరువు వెన్నెలకు మెరుస్తున్నది. కానీ ఇల్లు అలకంగానే పండగవుతుందా ఏమిటి? ఈ నీటి మడుగులోని కొర్రమీను వంటి పెద్ద చేపలు చిన్న చేపలను గుటుక్కుని మింగుతూ ఎగురుతూ సుడిగుండాలను లేపుతూనే ఉన్నాయి. గుహల్లో ఉండే ఎలుగుబంట్లు చెదల పుట్టలను గోళ్లతో గీరి పెరుగుతున్న పుట్టలను ఉన్నపళంగా తిన్నది చాలక చెట్ల చివర్లకు ఎగబాకి జుంట తేనెను అమాంతం తాగి, అది సరిపోక ఆ పూటకు కళ్ళు కారడం కోసం ఈత చెట్టుకు కట్టిన కొండ కోసం అటు ఇటు కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూనే ఉన్నాయి అని మనసులో అనుకుంటూ ఆ ఎలుగుబంటలు చూసిన కళ్ళతోనే కాస్త పైకి చూసేటప్పటికీ పైగట్టు మీద జారుడు బండల వెనక అలుగు పొర్లే దగ్గర ఒక ఆడ చిరుత అప్పుడే ఈనినట్టుంది. ఆ చిరుతకు కళ్ళు కనపడక తన ఆకలిని తీర్చుకోవడానికి గాండ్రు గాండ్రుమని అరుస్తూ తన కడుపున పుట్టిన పిల్లల్ని నమిలేయాలని చూస్తోంది. ఆ పక్కనే గొర్రెపోతును మందుగోళిలాగా అమాంతం మింగిన తాచుపాము ఒకటి ముళ్ళ చెట్టుకు తీగలాగా చుట్టుకున్నది. తిన్నది ఎరగని బురదపాము ఒకటి గురివింద గింజల వంటి తన కళ్ళను మిటకరించుకుంటూ చుట్టకుదురు వలె చుట్టుకుని ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉంది. ఊరి పొలిమేరలో అక్కడక్కడ నక్కలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనబడుతున్నది. ఇంకా చెప్పినట్లయితే ఈ పాఠం నిడివి పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇక్కడితో ఆపుతున్నాను. కానీ ఈ పేరాలలో ఉన్న కొన్ని కీలక పదాలను, వాక్యాలను, సామెతలను, జాతీయాలను మరోసారి పునఃపరిశీలించి వాటి సరైన అర్థాలను విద్యార్థుల దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వారికి కూడా భాష పట్ల సదవగాహన కలుగుతుంది. వీటిలో మీరు గ్రహించవలసినటువంటి పదాలను నేను ఒకసారి చెబుతున్నాను. నక్షత్రకుడు, ఉడుంపట్టు, వసతాగిన పిట్ట, మంగళహారతులు,
ముత్తైదువులు, ఎదుర్కోలు వేడుక, నీలి సముద్రం, ఇల్లొలుకగానే పండగవుతుందా, పాదరసం స్వభావం, చెదలను ఎలుగుబంట్లు తినడం, పెద్ద చేపలు చిన్న చేపలను మింగడం, కాలుగాలిన పిల్లి, పులి తన పిల్లల్ని తాను తినడం, చుట్ట కుదురు. ఈ పదాల యొక్క అర్థాన్ని పిల్లలకి వివరించండి. నమస్తే. మరొక వీడియోతో మరొక పాఠంతో మళ్ళీ కలుసుకుందాం. మీ కృష్ణార్జున్ రంగపురి.